జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్యలో కీలక పరిణామం జరిగింది. ఈ హత్య కేసుకు సంబంధించి సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత్ సింగ్ పాట్నా జిల్లాలోని మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దులార్ చంద్ హత్య నేపథ్యంలో అనంత్ సింగ్ పై నిఘా ఉంచిన పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్టు చేశారు. అనంత్ సింగ్ అనుచరులు మణికాంత్ ఠాకూర్, రంజిత్ రామ్ అనే మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొకామా నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా పీయూష్ ప్రియదర్శి ప్రచారం చేస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అదే సమయంలో పీయూష్ మామ పార్టీ కార్యకర్త దులార్ చంద్ పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్ మార్టం ప్రకారం బుల్లెట్లు తగిలినప్పటికీ షాక్ కారణంగానే ఆయన మృతి చెందినట్లు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్నికల సంఘం ఆదేశించింది. జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్యలో కీలక పరిణామం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో కొంత కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. జన్ సురాజ్ పార్టీ మద్దతుదారైనటువంటి దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో ఈ కీలక మలుపు ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అన్న రాజకీయ విశ్లేషణ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ కేసులో జేడీయూ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బీహార్ లోని పట్నా జిల్లా మొకామా నియోజకవర్గంలో జరిగింది. అక్కడ జన్ స్వరాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి ఎన్నికల ప్రచారం చేస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో పీయూష్ మామ అయినటువంటి జన్ స్వరాజ్ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ పైన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు అనంత్ సింగ్ పాత్ర ఉందన్న అనుమానంతో పోలీసులు కొద్ది రోజులుగా ఆయన పైన నిఘా ఉంచారు. ఈ తెల్లవారుజామున పోలీసులు అనంత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన అనుచరులైనటువంటి మణికాంత్ ఠాకూర్, రంజిత్ రామ్ అనే ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత్ సింగ్ పైన హత్యకు సంబంధించినటువంటి సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రూవ్ అయితే మాత్రం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం ఉంది. అయితే దులార్ చంద్ శరీరంలో బుల్లెట్లు తగినటువంటి గుర్తులు ఉన్నప్పటికీ వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆయన మరణం షాక్ వల్ల జరిగిందన్నది ఈ పోస్ట్ మార్టం నివేదికలో తేల్చారు. అంటే కాల్పులు జరిగినా కూడా గుండె లేదా రక్త ప్రసరణ వ్యవస్థ షాక్ గురై మరణించినట్టు తేలింది. ఈ హత్య కేసు ఈ ఎన్నికల సమయంలో జరిగినందున ఎన్నికల సంఘం కూడా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సంఘటన పైన వెంటనే రిపోర్ట్ సమర్పించాలని డీజీపీకి కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఘటన నియంత్రణలో నిర్లక్ష్యం వహించినటువంటి కారణంగా పట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సింగ్ సిహాగ్ ను బదిలీ చేశారు ఎన్నికల కమిషన్. ఇంకా ముగ్గురు అధికారులపై కూడా ఈ యొక్క చర్యలు శిక్షా చర్యలు ప్రారంభించారు. అనంత్ సింగ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వీడియో సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మొకామా ప్రాంతంలో ఈ హత్యతో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయని చెప్పొచ్చు. జనస్వరాజ్ పార్టీ నాయకుడు అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ ఘటన పైన తీవ్రంగా స్పందించి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనైతే డిమాండ్ చేస్తున్నారు. అనంత్ సింగ్ గత రాజకీయ నేపథ్యం, ఆయన పైన కూడా చాలా కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అసలు ఈ ఘటన వల్ల మొత్తం రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది అన్న దానిపైన ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జన్ స్వరాజ్ పార్టీ కొంత దానికి సానుభూతి అయితే వచ్చే అవకాశం ఉంది. జన్ స్వరాజ్ పార్టీ ప్రజల్లో కొత్తగా ఎదుగుతుంది. ఆ పార్టీ కార్యకర్త అయినటువంటి దులార్ చంద్ యాదవ్ హత్య కావడంతో ప్రజల్లో ఆ పార్టీ పైన కొంత సానుభూతి పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. న్యాయం కోసం పోరాడుతున్న వారినే చంపుతున్నారు అనే భావన ప్రజల్లో ఇప్పుడు పెరుగుతుందన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట. అందువల్ల ఈ ఘటన జన్ స్వరాజ్ పార్టీకి కొంత లాభం కలిగించే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నట్టు మాట. ఈ హత్య కేసులో అరెస్ట్ అయినటువంటి అనంత్ సింగ్ జేడీయూ పార్టీ అభ్యర్థి కాబట్టి, అంతేకాకుండా ఆయన పైన ఇంతకు ముందు నుంచి గోండాగిరి నేరాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ రావడంతో ప్రజల్లో జేడీయూ అంటే నేరస్తుల పార్టీ అనే ఒక
పేరు బలపడే అవకాశం ఉంటుంది. దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టకు కూడా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది అన్నది రాజకీయ పార్టీలకు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.